అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మరోసారి మనం చెప్పుకోవడానికి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ఏమండి? దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడును ప్రభువే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తివాడును ఆయనే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అబ్రహాము లింకన్ 1809 1865 వరకు ఉన్నటువంటి సందర్భాల్ని ఒకసారి మనం బాల్యము పేదరికంలో అతను గడిపిన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అతని యొక్క బాల్యంలో పేదరికంతోనే అతను గడిపాడు. ఒకనాడు ఒక బైబిల్ అతనికి ఇవ్వబడింది. అతడు దానిని ఉత్సాహంతో విని వీధి దీపముల క్రింద చదవడం మొదలుపెట్టాడు. అంటే ఆయన జీవితకాలంలో అతడు వీధి దీపాల దగ్గర చదివినట్లుగా మనకి చరిత్ర, అంటే కరెంటు స్తంభాల దగ్గర చదివినట్లుగా మనం గమనించవచ్చు. అయితే గొర్రెలను కాయు బాలుడైన దావీదునకు రాజుగా కిరీటము ధరింపజేసిన దేవుడు తనను కూడా పైకి లేవనెత్తగలవాడని అతడు నమ్మాను. దేవుడు అతనిని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేశాడు. చూసారండి? అంటే అబ్రహాం లింకన్ బాల్యంలో ఏ బైబిల్ అయితే చదివాడో ఆ బైబిల్లో ఉన్నటువంటి దావీదును గురించిన వాస్తవాన్ని, దావీదు గొర్రెలు మేపాడు, అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించినందున అతడు గొప్పవాడయ్యాడు. అలాగే నేను గొర్రెలు మేపేవాడిని కాకపోయినా మరి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను గొప్పవాడిని అవుతానని మరి అబ్రహాము లింకన్ నమ్మినటువంటి విషయం అతడు అనుసరణలో ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. దావీదు తన కుటుంబ సభ్యులచే తృణీకరింపబడ్డాడు. అయితే దేవుడు అతనిని ఇశ్రాయేలు మీద రాజుగా చేశాను. దేవుడు అతనితో ఇలాగ చెప్పాను, గొర్రెల దొడ్డిలోనున్న నిన్ను తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అని సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8-9 వచనాలు. గొర్రెలను కాయు ఒక బాలుడు ఒక మహా నాయకుడు ఆయన అనే విషయం అది మామూలు విషయం కాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. బైబిల్ చెప్తున్నటువంటి సంగతి ఇది. ఈ సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన మరి అవసరత ఉంది. వ్రాయబడినటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎస్తేరు సౌందర్యవతే కానీ ఒక అనాథ. ఆమె పెదనాన్న కుమారుడైన మొర్దెకై ఆమెను పెంచుకొనెను. ఆమె దేవునికి భయపడుచు అన్ని విషయములలోనూ మొర్దెకైకి ఆమె అన్ని విషయాల్లోనూ మరి మొర్దెకైకి గౌరవించినట్లు కనపరిచినట్లు మనకు అనిపిస్తూ ఉంది. లోబడి ఉండేను, అన్ని విషయాలు ఆమె లోబడి. తృణీకరింపబడిన రాణి వస్తీ స్థానంలో మరొకరిని రాణిగా చేయుటకు పోటాపోటీ జరిగినప్పుడు అయితే ఇశ్రాయేల్ అందరికంటే రాజు ఎస్తేరును మిక్కిలిగా ప్రేమించను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం
చదువుతున్నాను. ఒక అనాథ రాణిగా మారింది కదా. అంటే దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఏమండి, దీనులను లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అనే ఆ వాక్యం ఎంత చక్కగా అక్కడ నెరవేరిందో ఒకసారి దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి. ఒక అనాథ పిల్ల అయినటువంటి ఎస్తేరు ఒక గొప్ప రాణి అయింది, ఒక మహారాణి ఆమె అయినట్లుగా ఆ దేవుడు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సహోదరులు, అసూయ చేత యోసేపు వ్యాపారస్తులకు అమ్మబడిను. చూసారండి, సహోదరులు అసూయ కలిగి మరి యోసేపుని ఏం చేశారు, మరి వ్యాపారులకు అమ్మేశారు. అతని యజమాని భార్య చేత అతడు అన్యాయముగా చెరసాలలో వేయించబడిను. ఆమె యజమాని భార్య ఏం చేసింది, యోసేపుని ఆమె కోరిక తీర్చలేదన్నటువంటి కారణం చేత అతని మీద లేనిపోని నెపములు మోపి మరి అతని చెరసాలలో వేయించింది. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు మబ్బులు తొలగిపోయాను, ఆశీర్వాదపు జల్లులు కురిసెను. ఒక బానిస మరియు ఒక బందీ సింహాసనమునకు మరి ఎత్తబడినటువంటి గొప్ప సంగతి మనం చూస్తాం. ఒక బందీగా ఉన్నవాడు, ఒక బానిసగా ఉన్నవాడు గొప్ప సింహాసనం మీదకి హెచ్చించబడిన పరిస్థితి మనం చూస్తాం. అదే దేవుడు పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు అనే విషయం, మంటిలో పడి ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు అనే సంగతి మనం ఇక్కడ గ్రహించుకొని వచ్చును. చూసారండి, ఐగుప్తు దేశం అంతటికీ ఒక గొప్ప అధికారిగా యోసేపు హెచ్చింపబడిను. ఎంత గొప్ప హెచ్చింపు, ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒకసారి గమనించండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉన్న మనము యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. ఆయన మనలను ప్రేమించి తన తండ్రియగు దేవునికి సేవ చేయుటకే ఒక రాజ్యముగాను యాజకులుగాను మనలను చేసెను అనే మాట దేవుని గ్రంథంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 1:6 చదవండి. అలాగే కరుణా కటాక్షములను మనకి కిరీటముగా ధరింపజేసిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఎఫెసీ 1:3 ప్రభు వధువు కాబోతున్న మనలను రక్షణను వస్త్రముతోను పరిశుద్ధాత్మ ఫలములచే తయారు చేయబడినటువంటి వాళ్ళంగా దేవుడు మనల్ని ఎంచాడు. ఆభరణములతోను ఫలములతోను రాజులకు రాజు మనలను అలంకరించారు. రాజులకు రాజు ప్రభు అయిన క్రీస్తు మనల్ని వధువుగా సంఘాన్ని అలంకరించుచున్నాడు. మన దీన స్థితిలో మనలను జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి స్తుతించుతుము, దేవుణ్ణి గణపరచుదుము, ఆయన్ని మనము మహిమపరచవలసిన బాధ్యత మనకు ఉన్నది. కీర్తన గ్రంథము 136 నుంచి ఈ మాటలు 136 కీర్తన 23 చదవండి దయచేసి. దావీదుతో కలిసి ఈ మాట చదువుతున్నాను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము యాపాటిది అని మాత్రమే చెప్పగలము. మనం నీవైనా నేనైనా మాట చెప్పవలసి ఉన్నది. ఏంటి ఆ మాట? ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. చక్కని మాట చెప్తున్నాడు.
నా ప్రభువా దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం యాపాటిది అని చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా పరలోక రాజును స్తుతించుము, ఆయన పాదముల యొద్దకు నీ అర్పణలను తెమ్ము. విడుదల చేయబడిన, స్వస్థపరచబడిన, సమకూర్చబడిన, క్షమించబడిన నీవలే ఎవరు ఆయన్ని స్తుతి పాడగలరు? అనగా నిత్యుడగు రాజును, నిత్యుడగు తండ్రిని మనము స్తుతింపవలసిన వాళ్ళమై ఉన్నాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లింపవలసిన వాళ్ళమై ఉన్నాము. కనుక దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడును ప్రభువే, లేమి గల వారిని పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తివాడును ఆయనే అనే వాస్తవాన్ని ఇక్కడ ఈ వాక్య భాగంలో వాస్తవానికి చదువుకుంటూ ఉన్నాం. కనుక ఈ వాక్యం ఉంటున్న సోదరి సోదరులారా, ఆత్మీయ మిత్రులారా, మీకు ఏమర్థమవుతుంది? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్పినటువంటి మాటలన్నీ ధ్యానం చేస్తే అద్భుతమైన పాఠం మనకి ఇక్కడ కనిపిస్తుంది. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వల్ల నీ రక్షణ బట్టి సంతోషించుచున్నాను. విరోధుల మీద నేను అతిశయపడుదును, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని చెప్పి అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు అని చెప్తూ ఉన్నాడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు అని ఈ వాక్యం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు అని చెప్తూ ఉన్నాడు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు అంటున్నాడు. సరే, గొడ్రాలు 7 పిల్లలను కన్ను, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఏంటండి ఈ మాటలకు అర్థం? ఈ మాటల యొక్క పరమార్థం ఏంటి? జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవా అంటున్నాడు. ఏంటి ఈ మాటలకు అర్థం? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే అంటూ ఉన్నాడు. ఏమండి, ఎంత చక్కని మాటలు ఈ యొక్క గ్రంథంలో మనం రాయబడ్డాయో జాగ్రత్తగా ఆలోచించేయండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనము స్వాతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తివాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తివాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. తన భక్తుల పాదములు, చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యం, తొట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మట్టుమణుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు అని చెప్తూ ఉన్నాడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. ఏమండి, పరమండలంలో నుండి ఆయన వారిని ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చువాడు, తాను అభిషేకించిన వానికి అధికారము కలగజేయవాడు అని ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంత చక్కని మాటలు ఇక్కడ రాయబడ్డాయో. మరి ఎంత నిరుపేదలైనా ఎంత దరిద్రులైనా ఆయన లేవనెత్తి అధికారులతో కూడా కూర్చొని పెట్టడం, మరి ఆ దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన మాటలు అనుసరించిన వారికి
హృదయపూర్వకముగా మరి హన్నా విజ్ఞాపన చేసినప్పుడు ఆమె హృదయము యెహోవా యందు సంతోషించింది. ఆమె యెహోవా యందు నాకు మహాబలము కలిగిందని చెప్పింది. ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నానని చెప్పింది. దేవుడు ఆమెకు సంతానమును కలుగజేశాడు. ఆమె యొక్క గర్భమును దేవుడు తెరచి ఉన్నాడు. సమూయేలు లాంటి గొప్ప భక్తుడు ఆమె యొక్క గర్భాన జన్మించాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ప్రియులారా, ఆయన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఒక న్యాయాధిపతి, ఒక మంచి భక్తి కలిగిన ప్రవక్తగా సమూయేలు తీర్చిదిద్దబడ్డాడు. ఎందుచేత అతను దేవుడి సన్నిధిలో ఉన్నందుచేత, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజలకి వాక్యం ప్రకటిస్తూ సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నందుచేత అతను అంత గొప్పవాడు అయ్యాడన్న వాస్తవం మీలో ఎంతమందికి తెలుసు? కనుక యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరని అంటున్నాడు. అందుకే ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదీ కూడా లేదని ఈ సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 3-4 వచనాలు చదివితే 2, 3, 4 వచనాలు చదివితే ఇటువంటి చక్కని మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించేయండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగిల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను అని చెప్పి దేవుని యందు ఆనందం గాన ప్రతిగానాలతో వాడు పాట పాడుతూ వ్యక్తపరిచాడు. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగిల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను సముద్రములో పడద్రోసెను అని మిరియాము కూడా మరి చక్కని గీతమెత్తి ఆమె కూడా పాడి పల్లవి ఎత్తి పాడినట్లుగా 21వ వచనం రాయబడింది. నిర్గమాకాండం 15:21. అలాగే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి, ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనబరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించండి అని చెప్పి అక్కడ వీళ్ళు కూడా దెబోరాయును అబీనోయమును బారాకును కూర్చున్నటువంటి కీర్తన పాడినటువంటి సత్యం ఇక్కడ రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం కూడా కీర్తనలు పాడి దేవుని స్తుతించాలి, కనపరచాలన్నది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ప్రియులారా, ఆలోచన చేయండి. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 17 వచనం. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్కు కార్యములను యుద్ధదూతును కుమారుడైన గాలునకు పుట్టిన సమూయా కుమారుడైన అబ్దయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. అంటే వీళ్ళు కూడా మరి ఆసాపు కుమారులు. వీళ్ళ దేవుని స్తుతించడంలో, గాన ప్రతిగానములు తీసి పాటలు పాడడంలో, ప్రార్థనలు చేయడంలో మరి ఈ కుటుంబము దేవుని మహింపరిచినట్టు అక్కడ రాయబడింది. నెహెమ్యా గ్రంథం 11:17 వచనం. అలాగే కీర్తనలో మరి 18వ అధ్యాయము 2వ చరణంలో, యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గమని అక్కడ కీర్తన పాడాడు. అనగా కీర్తనలు పాడి దేవుని స్తుతించి గనపరచడం మనకందరికీ కూడా ఆశీర్వాదకరమైనదని చెప్తున్నాడు. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నదని 71వ కీర్తన 8వ చరణంలో చెప్పాడు. ప్రియులారా, ఆలోచించేయండి. అలాగే భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును అని 75వ కీర్తన 10వ చరణంలో చెప్పాడు.
ఎంత మంచి మాటలు మనం చూస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. 112వ కీర్తనలో వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అని మరి 112వ కీర్తన 8-9 వచనాల్లో రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయండి. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను అని 118వ కీర్తన 14వ చరణంలో రాయబడి ఉన్నమాట ఒకసారి మీరు కూడా చదవండి. ప్రవక్త యోగు హబక్కుకు చేసినటువంటి ప్రార్థన హబక్కుకు గ్రంథం 3:1 వ్రాయబడి ఉన్నది. ఆయన ఎంత విజ్ఞాపన చేశాడో చెప్తూ ఉన్నాడు. 18వ వచనంలో కూడా నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని అక్కడ కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. లోకాలో